ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అనే అంశమును ధ్యానిద్దాము. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయములో నీ సన్నిధి భాగ్యమునిచ్చినందుకే నీకే వందనములు ప్రభువా. సంవత్సరాంత దినములలో ఉన్నాము. అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగాడుచున్నాడు దేవా. నీ ఆత్మశక్తితో అపవాదిని ఎదిరించుటకు, దానిని పారద్రోలుటకు నీ సహాయం మాకు దయచేయండి. వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆయత్తపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 19:16-29 వరకు. సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఆజ్ఞను గైకొనుట అంటే ఆజ్ఞను యథార్థంగా పాటించుట. ఆజ్ఞను పాటించువాడు తన జీవితమునకు నీతి పరిశుద్ధతలను హద్దుగా నియమించుకుంటాడు. దేవుని ఆత్మ నడిపింపుతో తనను తాను నిగ్రహించుకొని నీతి నియమాలతో కాపాడుకుంటూ సురక్షితముగా ఉంటాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే భ్రష్టత్వముతో పాపానికి బానిస అవుతాడు. అజాగ్రత్తతో దురలవాట్లకు దుష్ట ప్రవర్తనకు లోనై ఆధ్యాత్మికంగా మరణిస్తాడు. పాపమునకు వచ్చు జీతము మరణము, ఆజ్ఞాతిక్రమమే పాపము. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దీనులను దరిద్రులను కనికరముతో వారి ఆపద అక్కరలలో వారిపై దేవుని ప్రేమ చూపి సహాయము చేస్తే మనము యెహోవాకు అప్పిచ్చినట్లే. మనము చేసిన ఈ స్వల్ప ఉపకారమునకు ఎన్నో రెట్లు అసాధ్యమైన స్థిరమైన మేలులను ప్రత్యుపకారముగా దేవుడు మనకు చేస్తాడు. ఇవే మహిమగల కార్యాలు, అద్భుత క్రియలు. సామెతలు 19:18-19. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. కుమారుడు బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవవలసిన తిన్నని మార్గమును వానికి నేర్పించాలి. వాడు అవివేకముతో త్రోవ తప్పుచున్నట్లు గ్రహిస్తే గద్దించి బుద్ధి చెప్పాలి. అప్పుడే క్రమమైన మార్గములో జీవితాంతము మేలునందుచు కొనసాగుతాడు. దేవుని వాక్యము ద్వారా బిడ్డలను మలచాలి. బిడ్డలను మూర్ఖతతో క్రూరంగా దండించి వాని మరణమును కోరకూడదు. బిడ్డలను ప్రేమతో సున్నితముగానే మందలించాలి. సామెతలు 13:24. బెత్తమ వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేస్తాయని, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేటి దినాలలో ఈ సత్యము మరుగు చేయబడినది. తల్లిదండ్రులు బిడ్డలతో మందలించబడుచున్నారు. ఇది ఎంతో శోచనీయం. యేసుక్రీస్తు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధనలు, జీవన విధానము, క్రియల ద్వారా సాత్వికత, కనికరము చూపి ప్రత్యక్ష సాక్ష్యమును కనపర్చారు. సామెతలు 15:1. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మహాకోపియగువాడు దండనను తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. ఒకవేళ ఎవరైనా జాలిపడి సహాయం చేసి వానిని ఆపద నుండి తప్పించినను జ్ఞానము కలిగి కోపమును విసర్జించడు. మూర్ఖతతో వాడు మరలా మరలా కోపించుచునే ఉంటాడు. ప్రసంగి 7:9. బుద్ధిహీనుని అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. సామెతలు 19:20-21. నీవు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నీవు నీ బాల్య వయసు నుండి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యోపదేశములను, నీతి బోధనలను విని గ్రహించాలి. వాటిని గైకొంటూ
జ్ఞాన మార్గములో పయనిస్తే నీవు బ్రతుకు దినములన్నీయు శ్రేయస్కరముగా ఉంటావు. నరుల యొక్క హృదయాలోచనలు, వారి తలంపులు, ఊహలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని, వారు చెడుతనం కలిగి ఉన్నారని నోవహ కాలంలో యెహోవా చూచెను. ఆదాము చేసిన అవిధేయత ద్వారా నేటికి లోకములో భక్తిహీనత, తిరస్కారము ఏలుబడి చేయుచున్నది. అహంకారము వెంబడి అవమానము వచ్చును. నరుని హృదయములో ఆలోచనలు అంతు లేకుండా అనేకమైనవిగా పుడతాయి గాని అవన్నీ వ్యర్థమైన ఆలోచనలే. యెహోవా యొక్క తీర్మానము స్థిరమైనది, అది ఎన్నటికీ క్షేమకరముగా నిలిచి ఉంటాది. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని యెహోవా సెలవిచ్చెను. సామెతలు 19:22-23. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ధనవంతుడై ఉండి నీతి న్యాయములను అనుసరించకుండా మోసము, వంచన, అబద్ధములతో ఉన్నవాని కన్నా దేవుని యందలి భయభక్తులతో యథార్థంగా జీవిస్తున్న దరిద్రుడే మేలుకరమైన జీవ మార్గములో పయనిస్తున్నాడు. జీవ మార్గములో ప్రవేశించి పయనిస్తూ నిత్య జీవంలో చేరుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట అంతము వరకు సాధకం చేయాలి. అట్టివాడు కీడు శోధనలు సంభవించిన దేవుని సహాయముతో వాటిని జయిస్తూ నిత్యత్వంలో ప్రవేశిస్తాడు. సామెతలు 19:24. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. సోమరి దివారాత్రులు గాఢ నిద్రలో మునిగి ఆహార సంపాదన కూడా చేయడు. వాడు ఆశపడును గాని వానికేమీ దొరకదు. ఆకలితో అలమటిస్తున్నా అతని ప్రవర్తనలో మార్పు చేసుకోడు. దయతలచి ఎవరైనా ఆహారం పెట్టినా దానిని తన చేతితో తీసుకొని తినుటకు కూడా కష్టంగా భావిస్తాడు. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుని త్రోవ రాజమార్గము అని వాక్యము రూఢిగా తెలియజేస్తుంది. సోమరి యజమానితో సోమరి అయిన చెడ్డదాసుడుగా గుర్తించబడ్డాడు. సామెతలు 19:25. ఈ వచనము నాకు అత్యంత ప్రీతిపాత్రమై నా జీవితమునకు అన్వయించుకొనబడినది. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. జ్ఞానము లేని వారు అవివేకముతో బుద్ధిహీనమైన పనులు చేసి వారు గద్దించబడి శిక్ష పొందుచుంటే చిరుప్రాయములోనే దానిని చూచి గ్రహించి అట్టి కార్యములు జీవితములో ఎన్నడూ చేయకుండా కాపాడుకొనుటయే దేవుడు అనుగ్రహించిన వివేకము. వివేకము గలవారు ప్రతి సన్నివేశమును శ్రద్ధతో విని వివేచనతో గ్రహించి తెలివిని సంపాదించుకుంటారు. వారి చుట్టుపట్ల జరిగే అన్ని విషయాలను మెలకువ, స్పృహ కలిగి తెలుసుకుంటారు. కీడును విసర్జించి మేలును చేపడతారు. దేవుని జ్ఞానముతో లోకములో చెడ్డ నడవడిని ముందుగానే గ్రహించి తమను తాము దేవుని సహాయముతో భద్రపరుచుకుంటారు. యెహోవా శాపము నొందిన వారు పాపములో పడతారని వాక్యము సెలవిస్తుంది. సామెతలు 19:26-27. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును, అపకీర్తిని కలుగు చేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము. బాలుడు నడవవలసిన త్రోవ తల్లిదండ్రులు వానికి నేర్పించనందున వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆధ్యాత్మిక విలువలు తెలియక తప్పొప్పులను గ్రహించలేరు. తల్లిదండ్రులు ఆధ్యాత్మిక విశ్వాస క్రియలు చేస్తూ వారి బిడ్డలకు బాల్యం నుండి ప్రేమ, ఐక్యత, సంతోషము, సమాధానము, సహకారము, సద్భావము వంటి క్రైస్తవ విలువలను దేవుని వాక్యానుసారముగా నేర్పించాలి. బిడ్డలు తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నదే తిరిగి వారి పట్ల చూపిస్తారు. తల్లిదండ్రులు మాదిరినివ్వకపోతే బిడ్డల వారి దురాశలను నెరవేర్చుకున్నటకు సంపాదన లేకపోయినా వ్యర్థంగా డబ్బులు ఖర్చు చేయుటకు అలవాటు పడి తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేస్తారు. వారికి అవమానమును, అపకీర్తిని తెచ్చిపెడతారు. ఆస్తినంతటిని దుర్వినియోగం చేస్తారు. ఉపదేశం విని దాని భావమును గ్రహించి ఆసక్తితో అంగీకరించి దాని ప్రకారం నడుచుకోవాలి. ఇదే జ్ఞాన సముపార్జన క్రమము. ఉపదేశమును వినుట ద్వారా సంపాదించుకున్న జ్ఞానమును గైకొనకుండా
దాని నుండి వైదొలగి ఉపదేశమును మీరినట్లయితే దానివల్ల ఏమి ప్రయోజనము? ఉపదేశం వినుట ఇక మానివేయమని జ్ఞాని అయిన సొలొమోను హెచ్చరిస్తున్నాడు. ఆజ్ఞలు తెలియకపోతే తెలుసుకొనుటకు ప్రయత్నం చేయాలి. ఆజ్ఞలన్నీ పఠించి నేర్చుకున్న తర్వాత వాటిని పాటించకపోతే వాటి వలన ఏమి ప్రయోజనము? ఆజ్ఞాతిక్రమమే పాపము అని వాక్యం రూఢిగా సెలవిస్తుంది. సామెతలు 19:28-29. వ్యర్థుడైన సాక్షి న్యాయము నభసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. వ్యర్థుడైన సాక్షి కష్టపడకుండా ఆదాయము పొందుటకు న్యాయమును అన్యాయముగాను, అన్యాయమును న్యాయముగాను తారుమారు చేసి నమ్మబలికే అబద్ధ సాక్షి. వీనినే కూట సాక్షి అని పిలుస్తారు. భక్తిహీనుల నోరు సత్యమును అమ్మివేసి అక్రమమును ఇష్టపూర్వకంగా జుర్రుకొని భుజిస్తారు. అపహాసకులు తీర్పు దినమున దాగలేరు, దేవుని త్రాసులో తేలిపోతారు. వీరి కుటిలమైన మాటలు వారిని దెబ్బలపాలు చేసి ఉరిగా మారతాయి. ప్రసంగి 5:6. నీ దేహమును శిక్షకు లోబర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. నీ కుటిలమైన నోటి మాటల ద్వారా దేవునికి కోపం పుట్టించకూడదు. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. అంటత వాక్యము. సామెతలు 19:23. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. కంటత వాక్యము. సామెతలు 19:23. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి. క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి. 1. మహాకోపియగువాడు డాష్ తప్పించుకొనడు. ఏ దండన, బి ప్రతిదండన, సి వాదన, డి ప్రతివాదన. 1. మహాకోపియగువాడు డాష్ తప్పించుకొనడు. ఏ దండన, బి ప్రతిదండన, సి వాదన, డి ప్రతివాదన. 2. ఆలోచన విని డాష్ అంగీకరించుము. ఏ ఉపకారము, బి ఉపమానము, సి ఉపదేశము, డి ఉపవాసము. 2. ఆలోచన విని డాష్ అంగీకరించుము. ఏ ఉపకారము, బి ఉపమానము, సి ఉపదేశము, డి ఉపవాసము. 3. వ్యర్థుడైన సాక్షి డాష్ నభసించును. ఏ అన్యాయము, బి న్యాయము, సి అవినీతి, డి నీతి. 3. వ్యర్థుడైన సాక్షి డాష్ నపహసించును. ఏ అన్యాయము, బి న్యాయము, సి అవినీతి, డి నీతి. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.